దాటిపోతుందేమో. ఎందుకంటే అందరూ ఫోన్ చెప్పాలనుకుంటారు, సాక్షి చెప్పాలంటే దీంట్లో మార్పు లేని బోధ, మార్పు లేని పాఠం, మార్పు లేని శక్తి ఉంటాన్ని దగ్గరగా మారి ఇక్కడ 20 కీర్తన గ్రంథము 106 యెహోవా దయాళుడు ఆయన కృతజ్ఞతలు. యెహోవా దయాళుడు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కనుక 10 విషయాలు వినూత్నమైన భయంకరమైన మరణాలు చెప్పుకొచ్చినాం. ఎక్కడ ఏది జరుగుతుందో అమ్మాయిలు ఎక్కడ ఏది జరుగుతుంది అడుగుడు మరణాలు మన జీవితంలో ఎన్నో తట్టుకుంటాం. అనేక సార్లు నా జీవితంలో మరణకరమైన పడ్డం కూడా గాయాలు జరిగేది కూడా ఎన్నో జన జీవితం రాదు. కానీ దేవుడు కనుక ఎల్లవేళ దీనినటువంటి మాట మీరు యోపు రక్షణ ఏర్పాటు ఆత్మలో మరి ఎల్లవేళ నీతి అంతరించి మన జీవితం నీతిగా కూడా అన్నింటిగా బతుకోలేదు. ఏమి విశ్వాసం కలిగి ప్రభుత్వ ఆధారం కలిగి ఏమి గుర్తుంటాయి అంటే ఎల్లవేళ నీకు తెలుసుకోవాలి. మీరు యాకోబు దేవుడు ఏర్పాటు చేసిన క్షేమకరంగా ఉన్నది. ఆయన కలుగులో సంతోషపరిచి మీరు సంస్కరించుకుంటారు. అంటే ఇక్కడ ఆ యాకోబు దేవుడు తెలియజేశాడు. ఏమి సంగతి తెలియదు కొంతమంది ఆయన ఏం పడుతుంటారని మాట్లాడి తెలియజేస్తున్నారు. కానీ మన జీవితంలో మార్పు కలిగినటువంటి వాడుగా ఉండాలి. మార్పు లేకుండా ఎందుకు క్రైస్తవుడైనా వాడా నేను కోరిన కోరేవాడా మారిజ రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా ఈ నేరములెన్నో చూడుమును నరుడా క్రైస్తవుడా గట్టిగా తందాలే మందు గంటలాగని కోరి పూర్తిగానే మాటలే నేను చెప్పుతుందువా మారిజ రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా ఈ నేరములెన్నో చూడుము నరుడా క్రైస్తవుడు మాయమై లక్ష జీవితంతో వ్యక్తి పెద్ద పాపాలు లక్షాలు తీసుకుంటారు. వినాశం ఎక్కడ చూసినా సంఘ సమాజాల్లో కానీ పంచాయతీలో కానీ రాజకీయాల్లో కానీ అనేక మనుషులు మోసం అన్యాయం చేసి కోసుకొని తింటారు. కానీ ఇటువంటి మోసకరమైన వాడిని వదిలిపెట్టి తీసుకుని అట్టుకొని పవిత్రమైన జీవితం కలిగి ప్రభుత్వం జీవించబట్టి వ్యక్తిగా ఉంటాయి. ఎల్లవేళ ఏర్పాటు చేసి జనులు కలుగు సంతోషం మధ్యని సంతోషం. ఇక్కడ దావీదు రాజు ఆయన అనుమపూర్వకంగా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కనుక మరి నూతన సంవత్సరంలో మరి దగ్గర మరి పంటలు పుస్తకం చెల్లించాలని ఏదంటారు. మన జీవితంలో మరణాలు వచ్చినాయి. అటువంటి దానిలో మన దేవుడు ఏర్పాటు చేసి దేవుడు మనతో మందలించుంటాడు. దేవుడు మందలించి మనతో కనుక దేవునికి మనం ఆ విషయాలు మనం తలాంచుకొని మనలో చెడ్డ అలవాటు సావాసం ఇవన్నీ విసర్జించుకొని దేవుని భక్తితో ఉండాలి. కనుక అందువల్లనే ఆయన ఏర్పాటు ఆయన జ్ఞానము ఆయన మన హిత్తుగా ధైర్య సన్నిధిని లోబడి జీవించమని వాడు ఆ జనములు చెప్పుతుంది క్షేమకరంగా ఉంది, ఆశయ దివ్యంగా ఉండదు. దేవుడు మనకి ఎప్పుడు ఒక ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుడు మనకు దయాలు ఆయన పుట్టగలరు. దేవుడు దయాలు మన పక్క ఎన్నో నేర్పు చెప్తాం, నేర్పు మనకు
కలిగినటువంటి వాడుతూ ఉంటారు. మర్చిపోతుంది చేతి మేలు మర్చిపోయి తిరగాలి ఉంటారు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చిక్కులు పౌరు మీద ఆధారపడ్డ పౌరు మనకు శాంతి పట్టిస్తాయి పాప నేను దేవుడాన్ని మళ్ళా అప్పుడే దేవుడు అయిపోయినా ఇంత పెట్టాడు దేవుడు ఇల్లు జీవితంలో సత్యాలు చిక్కులు బాధలు వచ్చినప్పుడు మనం ఏమి మొదలు పట్టాలి దేవుడికి మొదలు పట్టాడు. ఆయన దేవుడు మనకు సాయం చేస్తాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడి ఏం చేయాలి ఉత్తగన్నాడు ఏం కళ్ళు ఉంటాయి దయాలు ఆయన నామున ప్రార్థన ఉత్తగ ప్రతిదీ కూడా ఈ పట్టరాని వారిని దేవుడు తెలియజేస్తాడు. ఆ పేరు మర్చిపోతారు అదే మర్చిపోతారు. కనుక దేవుడికి మనం పుట్టేది కానీ ప్రార్థన యెహోవా పుట్టక తెలుసుకుని ఆయన నామమును ప్రకటన చేయాలి. అనంతరమైన మాటలు మాట్లాడాలి మాటలు కాదు. నీవు ఎట్ట దేవుడు నిన్ను నిర్వహించి నువ్వు ఎట్ట కైపు వెళ్ళావు ఈ కైపులో జీవితంలో ఏది మార్పు ఉన్నది నువ్వు ఎట్టున్నావు ఏ విధంగా మన కైపులో అనుకుంటావా ఇంకా వేరే పేరు పెట్టుకొని ఉంటున్నావా? ఈ జీవితంలో మార్పు లేకుంటే మారు మనసు లేకనే జైలను పరలోకము మారు మనసు లేకనే పరలోకం మారు మనసు పోవంట. ఈ మనసులో ఎదుర్కొన్నారు ఉంటే దిద్దుకొని వాక్యం దాన్ని దిద్దుకొని వాక్యాన్ని మనం నచ్చి ఏమి ఉండాలని దేని వాక్యంలో కనుక ఆయన దయాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఏమైనా సమస్యలు చిక్కులు మన బాధలు వచ్చినప్పుడు మన మీద ఆధారపడినప్పుడు దేవుడు అటువంటి కష్టాలు దేవుడు అనేక అందరికీ అనేకమైన సమస్యలు ఉంటాయి అనేక బాధలు ఉంటాయి. ఆర్థికంగా ఇది లేకపోవడం ఆర్థికమైన ఇబ్బందులు నేను మనసులో బాధపడ్డాను. అప్పుడు ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తే ప్రార్థన అది ప్రజ్ఞలు లేదు వందలాలు నా జీవితంలో లోకంలో పడ్డా నమ్మకం నాకు లేవు. ఆ కన్నీరు ప్రార్థన ఇది దేవుడు నన్ను గాయపడ్డాడు. అది తన కుమారులను గాయపడినట్టు కీర్తన గ్రంథం తండ్రి తన కుమారుల జాలి పడినట్టు యందు భయభక్తి గల వారి ఎలా జాలి పడున్నాట. తండ్రి తన కుమారుల జాలి పడినట్టు యందు భయభక్తి గల వారి ఎలా జాలి పడు. అంటే దేవుడు విధమైన విషయాలు కానీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం నిరాశ చెందక నీతిగా ఆనందపడి రాదని చెప్తే రాత్రి నిజం ఉండదు అంటే పడ్డారు పాటలు పాట రాత్రి పాట అడలిపోతుంది పాటలు ఎన్నో వాళ్ళు నాన్న పాట చెప్పకుండా పాట పాడకుండా అంటే వాటర్ చెప్పకుంటే ఆ భరించడం కదా వాళ్ళు చెప్పట్లేదు. ఆ పాటలు వింటానంట ప్రపంచం అంతలో పోతుందంట అందరు చేయగలుగుతున్నారు. అని తలంచుకుంటున్నారు. కనుక దేవుని వాక్యం తరలించలకు దేవుడు కలిగించే వర్తమానం ఈ జీవితంలో ఏ చేస్తుందో అందువల్లే యెహోవా యందు భయభక్తి కలిగాలి. ఆయనను భయభక్తి కలిగిన వాడు ఇలా జాలి నిలుచుకున్నాడు
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనకు అమ్మాయి ఆత్మపూర్వకమైన మాటలు చెప్పి మనకున్న కష్టాలు చెప్పండి అనాథులను చెప్పి అది తెలియదు కాదు. నీ జీవితంలో ఏం జరిగింది? నువ్వు ఎప్పుడు మారుమర్లు పొందావు? మారుమర్లు పొంది నీ వాక్యం, నీ నడవడి, నీ ప్రవర్తన, నీ సేవ, నీ పరిచర్య, ఇతర చేసేది అన్నీ ఎన్నో కలిగి ఉంటాయి. అవన్నీ ఏదితో మన కలిగి ఏది వాక్యం ఇతరులకు ప్రకటించబట్టి వ్యక్తిగా ఉండాలి. కనుక ఇతరులు దేని వైపు మారు మనసు లేఖను ఏదరు పరలోకము మారు మనసు లేఖను ఏదరు పరలోకము ప్రయాతనానుగావరా నువ్వు లెక్క ఒక ఎక్కడా మారు మగ్గాలి. మారు మగ్గాలి ముట్టబడి భక్షణం చేసుకుంటున్నాయి. అది కాదు, ఈ పాపాలు ఒప్పుకోవాలి. అలవాటు ఏమి కొన్ని కుక్కలు అవుతారు, కొంచెం పదార్థాలు అవుతారు, చెట్లు ఇవన్నీ అవన్నీ మానుకోవాలి. మనసు మారకపోతే లాభం తెచ్చుకోవచ్చు, లాభం లేదు. సాటి చేస్తే లాభం, పాటలు పాడవచ్చు, సంగతి చేసుకోవచ్చు, అది లాభం. లేఖను ఏగలు పరలోకము మారు మనసు లేఖను ఏగలు పరలోకము. మారు మనసు పోతే పరలోకం పోవాట. అయినా ఏదైనా బిడ్డలారా మన దేవుని వాక్యం ఇష్టం కానీ దాన్ని అనుసరించి నడుచుకొని దాని ప్రకారంగా మన ఇది కనుక దేవునికి మనం ఏం చేయాలి? అక్షరాలు జీవనం అని నేర్చుకో నీరు నీటి కార్యాలు జరిగించాలి. మనకు కావాల్సిన అక్కర్లేని ఏంటిదో ఆ దేవుడిని తెలుసు. ఆ దేవుడిని తెలుసు. ఆ దేవుడితో మనం ప్రభుత్వం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి దేవుడితో మనం మాట్లాడే దేవుడు మనకు వేరు చేస్తాడు. అందువల్లే వేరుతో నీరు దేవుడు ఆ నీతి కార్యాలు దేవుడు దేవుడు పోయినా చాలా మంది వాళ్ళు రాకుండా పాటలే కాదు మీరు వెళ్ళాలి. కావాలంటే అందువల్ల ఏముంటుంది ఆయన దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ప్రార్థన పెట్టినప్పుడు చూడదు కానీ కన్నులు కప్పుకొందులు నువ్వు బహుగా ప్రార్థన నిజను నీ చేతులు రక్తంతో నిండినది కట్టుకోవచ్చు దిగుతుంది. కనుక మన ఉదయంకి బట్టలు కలిగే వస్త్రాలు కనుక మన హృదయం ఏ విధంగా ఏ శరీరంలో ఎడారి పోయి ఇంకా దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. తర్వాత కర్మ పంట ప్రకారంగా చెప్పిన అభివృద్ధి చేసుకోవాలి. ఒకరిని కాదు మాట్లాడేది అని చెప్పి ఖచ్చితంగా ఒకరు పెట్టుకుని ఒకరు ప్రేమ దుడ్డిస్తుడు. ప్రేమ లేకపోతే లాభం లేదు. ప్రేమ కలిగి ఉన్నావా లేవా? కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ప్రతివాడు ప్రేమ లేని వాడు కనుక ప్రభు ప్రేమలో ఉన్నది. ప్రభు బుద్ధమై బతకాలి.
కనుక అనుకూల సమయం ఆలోచించుకుంది కష్ట తీరుమంటాన్ని ఆలోచించి తిరుగుతున్నాడు ఏమతో లేదు పిలుస్తున్నాడు రక్షణను పొంది రక్షణముగా ప్రేమతో లేదు పిలుస్తున్నాడు రామచింప తగనియ ప్రియుడా రామచింప తగనియ ప్రియుడా నరపడుముని రక్షణ కొరకు కాగా ఒకరు మేలు గారి ఒకరు మనకి ఆరాధి అప్పుడు చేయాలి నువ్వు రక్షణ పొందావు కుటుంబంలో నీ జీవన అన్నదమ్ములు అక్కడిళ్ళతో భక్తులు వేపులు వెళ్ళాలి మన వాళ్ళకు వాళ్ళు వేపులు నేను చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఈయనని ఈయనకపోతే అంటే వెళ్ళగొట్టుకోవాలి ఆ తిండి కాబట్టి దేని వాక్యాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను అది అరే గ్రామాలే లేదా గ్రామాల పొద్దు రాళ్ళతో కొట్టేకుండా ఎక్కకపోతే తగ్గి కొట్టినా సత్యం కావాలి సత్యం లేదు అంటే మార్పు లేదు లేదు నీవు మార్పు కోరిక కోరేవాడ మారిత రక్షణ కలు నరుడా క్రైస్తవుడ నీ నియమములెన్నో నరుడా క్రైస్తవుడ గట్టిగా ప్రాంతాలే గంట రావాలని చూచి రాయికని ఇయ్యాలంటే చెప్తాడు ఆ మాటలు డబ్బానికి మార్పు లేకపోతే అడుగులో వేరే ముందుగా మాట్లాడతారని మార్పు లేకుండా వైకుంఠం చెప్పకూడదు అని చెయ్యి కనుక మార్పు ఎందుకంటే మారితే రక్షణగలుడు నరుడా క్రైస్తవుడా ఈ నీరములెన్నో చూడు నరుడా క్రైస్తవుడా గట్టిగా సందాలే ఘనత రావలని కూటి రాయి గణనైన మాటలన్నీయో చెప్పుతుందు మాటలన్నీ చెప్తాడు మోయో అవన్నీ రాసుకుంటాడు ఇక రోజే ఎప్పించే గొప్ప మాట అదే చెప్తాం మంచి మాట చెప్తాడు
యేసునామం ప్రార్థన చేస్తున్నాం.